ఏపీ ఎప్సెట్ 2024 వెబ్ ఆప్షన్స్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ అయినాయి ఆన్ 16th, కానీ అఫీషియల్లీ మీకు సైట్లో 17th నుంచి అవైలబుల్ ఉన్నాయి. నా అలాట్మెంట్ ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, మనకి ఏ కాలేజ్ వచ్చింది, రీఎంబర్స్మెంట్ వచ్చిందా లేదా, అండర్ ఏ కేటగిరీ ఏ బ్రాంచ్లో మనకి సీట్ అలాట్మెంట్ జరిగింది అండ్ ఎప్పటికల్లా రిపోర్ట్ చేయాలి, అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్టింగ్ చేయాలా అవసరం లేదా, సెకండ్ కౌన్సిలింగ్కి కూర్చుందాం అనుకునే స్టూడెంట్స్, సో ఇవన్నీ కూడా పిన్ పాయింటెడ్లీ ఈరోజు క్లియర్లీ చూద్దాం. సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఏపీ వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ పేజ్లో మీకు అలాట్మెంట్ ఆర్డర్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు లాగిన్ అవ్వడానికి మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి రెండు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇమీడియట్లీ మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే కరస్పాండింగ్ మీ అలాట్మెంట్ ఆర్డర్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి ఇక్కడ దాకా ప్రొసీజర్ వెబ్ ఆప్షన్స్కి పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఇనీషియల్లీ మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్పుట్ చేయాలి. దెన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ విండోలో 3 ఐకాన్స్ ఓపెన్ అవుతాయి. 3 ఐకాన్స్లో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్లో మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ ఉంటుంది. థర్డ్ వన్ మనం ఆల్రెడీ ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టామో ఆ వెబ్ ఆప్షన్స్లో మనకి ఏ కేటగిరీలో సెలక్షన్ జరిగిందో దాన్ని చూసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ ఉంటుంది. దానిలో బ్లూ కలర్లో ఉన్న అలాట్మెంట్ ఆర్డర్ని కనుక మీరు క్లిక్ చేసుకున్నట్టయితే పీడిఎఫ్ ఫామ్లో ఇది ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్లీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నా అలాట్మెంట్ ఆర్డర్లో మీకు మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ర్యాంక్ ఎంత, మీ పేరు, మీ ఫాదర్ పేరు, జెండర్, రిలీజియన్ అండ్ ఏ క్యాస్ట్ కేటగిరీ కింద మీకు అలాట్మెంట్ జరిగింది, రీఎంబర్స్మెంట్ మీకు అప్లికబుల్ అయిందా లేదా, అప్లికబుల్ అయితే మీకు రీఎంబర్స్మెంట్ ఎంత వస్తుంది, కంప్లీట్ రీఎంబర్స్మెంట్ వచ్చిందా లేదా పర్సంటేజ్ ఆఫ్ రీఎంబర్స్మెంట్ మాత్రమే వచ్చిందా, ఆర్ మీరు రీఎంబర్స్మెంట్కి అప్లికబుల్ కాకపోతే మీకు నో అని వస్తుంది. దెన్ మీరు కరస్పాండింగ్లీ మీకు వచ్చిన అలాట్మెంట్ బ్రాంచ్ని బట్టి కరస్పాండింగ్ కాలేజ్ని బట్టి ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది. వేరాజ్ రీఎంబర్స్మెంట్ వచ్చిన స్టూడెంట్ అయితే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ని కనుక ఒకసారి చూసుకున్నట్టయితే దీంట్లో మీరు అలాట్మెంట్ ఆర్డర్ యొక్క 2 కాపీస్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్లోకి వెళ్ళి దానిలో మీకు కరస్పాండింగ్లీ డీటెయిల్స్ ఇస్తాడు. హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ పేరు అండ్ ఏ కాలేజ్లో మీకు అలాట్మెంట్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, అండర్ ఏ క్యాస్ట్ కేటగిరీ ఇవన్నీ కూడా ఉంటాయి. దానిలో మీరు కింద చూసుకున్నట్టయితే యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అగైన్ అనదర్ జాయినింగ్ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. దాన్ని 2 ప్రింట్అవుట్ తీసుకోవాలి. కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ అలాట్మెంట్ ఆర్డర్ యొక్క 2 కాపీస్ అండ్ జాయినింగ్ ఆర్డర్ యొక్క 2 కాపీస్ని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అండ్ రిపోర్ట్ చేసేటప్పుడు ఒక కాపీ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఒక కాపీ ఆఫ్ జాయినింగ్ ఆర్డర్ ఇవి రెండు కూడా వాళ్ళకి ఇచ్చినట్టయితే ఒక కాపీ మీద వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ కింద దానిపైన కాలేజ్ యొక్క సీల్ వేసి ఇస్తారు. దాన్ని మీతో రిటైన్ చేయాలి సో దట్ మీరు ఫిజికల్లీ ఆ కాలేజ్కి జాయినింగ్ యాక్సెప్ట్ చేయడానికి ప్రెజెంట్ అయ్యారని అండ్ మీరు ఆ సీట్ని యాక్సెప్ట్ చేశారు అని. అండ్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్కి ఉన్న ఒక డౌట్, దీన్ని యాక్సెప్ట్ చేస్తే మాకు సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుందా అని. డెఫినెట్లీ ఉంటుంది. మీరు ఒకవేళ గనక దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే మీకు ఈ సీట్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఒకవేళ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఇచ్చినా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో బెటర్ సీట్ వచ్చుంటే అది క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కాకుండా ఫస్ట్ గెయిన్ చేసుకున్న సీట్ కావాలంటే ఉండదు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, యాక్సెప్ట్ మై జాయినింగ్ని క్లిక్ చేయండి, ఫిజికల్లీ కాలేజ్కి వెళ్ళండి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. చేసిన తర్వాత ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఆ కాలేజ్లో అడ్మిషన్ తీసేసుకున్నారు అని. అండ్ మీరు ఎటువంటి ఫీజు అక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. రెండోది మీ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు టిల్ మీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయేదాకా. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన సీట్తో మీరు గనక సాటిస్ఫై అయినట్టయితే దెన్ ఓన్లీ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్స్ కూడా అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ రీఎంబర్స్మెంట్ రాక మీరు ఫీజు గనక పే చేయాల్సి వస్తే ఫీజు పే చేసి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి ఆ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్తో మీరు సాటిస్ఫై అవ్వని పక్షాన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూర్చోవచ్చు.
ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు ఇంతకంటే బెటర్ కాలేజీలో ఇంతకంటే బెటర్ బ్రాంచ్ కనుక వచ్చినట్టయితే దాన్ని యాక్సెప్ట్ చేసేంత వరకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిలేషన్ అవ్వదు. ఒకవేళ మీరు గనక కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఫిజికల్లీ చెయ్యకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ పోతుంది. సెకండ్ ఫేజ్లో గనక మంచి కాలేజ్లో సీట్ రాలేదనుకోండి, మీ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోతుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా యాక్సెప్ట్ మై జాయినింగ్ని క్లిక్ చేసి ఈ రెండు ఫామ్స్తో, జాయినింగ్ ఫామ్ అండ్ అలాట్మెంట్ లెటర్, ఇవి రెండుతో ఫిజికల్లీ కాలేజ్కి ప్రెజెంట్ అవ్వండి. ఒక సెట్ ఆఫ్ కాపీస్ ఇవి రెండు కూడా కాలేజ్లో సబ్మిట్ చేయండి. అండ్ ఒక సెట్ ఆఫ్ కాపీస్ మీద వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ సీల్ వేసిస్తారు, దాన్ని మీతో రిటైన్ చేసుకోండి. సో దట్ మేము కాలేజ్కి ఫిజికల్లీ ప్రెజెంట్ అయ్యాము అని అండ్ దీన్ని సీట్ని రిజర్వ్ చేస్తున్నాము అనేది గ్యారంటీ ఇస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది బ్రీఫ్ ప్రొసీజర్. అండ్ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్లీ మెన్షన్ చేశాడు, ఎనీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి ఫీజెస్ని టిల్ అడ్మిషన్ ప్రొసీజర్ అయ్యేదాకా తీసుకోకూడదు అని. కాబట్టి మీరు ఎటువంటి ఫీజుని పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కానీ కొన్ని కాలేజెస్ సీట్స్ ఫిల్ అవుతాయో లేదో అనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు కనుక సీట్స్ ఫిల్ చేసుకోకపోతే మీ సీట్ పోతుంది అని భయపెడుతున్నారు. అలాంటిది ఏమీ లేదు. మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ చేసి కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆ సీట్ అలాగే ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అంతకంటే బెటర్ కాలేజ్ వచ్చి మీరు అక్కడ యాక్సెప్ట్ చేస్తే తప్ప ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిలేషన్ అవ్వదు. ఓకేనా? సో ఇది కంప్లీట్లీ మీ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు, సెల్ఫ్ రిపోర్టింగ్ యొక్క ప్రొసీజరు. అండ్ దీంట్లోనే మీరు అలాట్మెంట్ ఆర్డర్లో థర్డ్ థింగ్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఏ ఏ ఆప్షన్స్ పెట్టారో మీకు అక్కడ మీ ఎన్నో ఆప్షన్లో మీ కేటగిరీకి అలాట్మెంట్ జరిగిందో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించిన ఏ ఇష్యూలో అయినా లేదా సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించిన ఏ ఇష్యూలో అయినా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి, నేను డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను. ఓకేనా? కంగారు పడకండి. మళ్ళీ చెప్తున్నాను, మీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 2 సెట్ ఆఫ్ ప్రింట్అవుట్స్, 2 అలాట్మెంట్ ఆర్డర్స్, 2 సెల్ఫ్ రిపోర్టింగ్ కాపీస్తో కరస్పాండింగ్ కాలేజ్కి మీరు ఫిజికల్లీ వెళ్ళి ఒక కాపీ వారికి సబ్మిట్ చేయండి, ఒక కాపీతో ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.